మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూసిన గల్ఫ్ ప్రాంతంలో నెలల తరబడి కొనసాగుతున్న సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలకు స్వస్తి పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు చారిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. బుధవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మౌసద్ పెజెష్కియాన్ ఈ తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని డిజిటల్ పద్ధతిలో ఆమోదించినట్లు ఇరు దేశాల ఉన్నతాధికారులు ధృవీకరించారు. G7 విందు ముగించుకొని ఫ్రాన్స్లోని వర్సై ప్యాలెస్ నుంచి ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వయంగా ధృవీకరిస్తూ సంతకం పూర్తయింది అని ప్రకటించారు. గత ఆదివారమే అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ వర్చువల్ విధానంలో ప్రాథమికంగా సంతకాలు చేయగా బుధవారంతో దేశ అధినేతల తుది ఆమోదం లభించింది. మొత్తం 14 కీలక పాయింట్లతో కూడిన ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం ప్రస్తుతం అమల్లో ఉన్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. ఇరు దేశాల ఘర్షణల వల్ల మూతపడిన వ్యూహాత్మక హార్మోజ్ జలసంధిని ఎలాంటి టోల్ ట్యాక్స్ లేకుండా తక్షణమే పునరుద్ధరించడానికి ఇరాన్ అంగీకరించింది. దీనికి ప్రతిఫలంగా ఇరాన్పై ఉన్న ఆంక్షలను సడలించి వారి చమురు, ఇంధన ఎగుమతులకు అమెరికా అనుమతి ఇవ్వనుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను తగ్గించుకోవడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ అణు ఆయుధాలను తయారు చేయబోమని, కొనుగోలు చేయబోమని ఈ ఒప్పందంలో హామీ ఇచ్చింది.